కొరమీను సీడ్ ఆంధ్ర నుంచి మనం ట్రైన్లో తెప్పించుకుంటున్నామండి. అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తే మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చేసిందండి, మనం రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ట్రైన్ అయితే తొందరగా వచ్చేస్తుందండి, సీట్కి కూడా ఏం ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు సమయం 2 కావస్తుంది, మన ట్రైన్ వచ్చేసిందండి. ఇప్పుడు పార్సల్ కౌంటర్ ఎక్కడుందో వెతుక్కోవాలి. దొరికిందండి, మన పార్సల్ ఆల్రెడీ వచ్చేసింది. చూడండి, అన్ని పార్సల్స్ ఇక్కడే పెట్టారు. 3 డ్రమ్లలో మన 2000 కొరమీను చేప ఆంధ్ర నుంచి తెప్పించామండి. ఫస్ట్ టైం కాబట్టి చిన్న సీడ్ తెప్పిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచుల వరకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయండి. కార్లో లోడ్ చేశాను చూడండి. సేఫ్గా మనం కార్లో తీసుకెళ్ళొచ్చు. కార్ అయితే తొందరగా తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి నేను కార్లోనే తీసుకెళ్తున్నాను. ఆటో కానీ ట్రాలీ కానీ మాట్లాడితే సమయానికి మనకు అందకపోవచ్చు. కార్లో జర్నీ చేస్తున్నప్పటికీ కూడా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. ఫ్లాష్ లైట్ పడగానే పైకి ఎగురుతున్నాయండి. నైట్ అంతా జర్నీ చేశానండి. ఆల్మోస్ట్ నైట్ మొత్తం మెలకుతోటే ఉన్నాను. మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుందండి. ఇంకో 1 అవర్ పడుతుంది మనం వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 7 లోపు మనం పాండ్లో ఫిషెస్ వదలడానికి ప్రయత్నం చేద్దామండి. ఇందులో లిమిటెడ్ వాటర్ ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. సో ఎంత వీలైతే అంత తొందరగా మనం వెళ్ళి పాండ్లో వదిలేద్దామండి. కొరమీను ఫార్మింగ్ గురించి తెలుసుకోవడానికి మన మియాపూర్ ఫామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే